హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగపతి. ఈరోజు మనం మా రైతు బజార్ ఒకసారి చూపిద్దామని వీడియో తీశాను. నేను రోజు వెళ్ళే రైతు బజార్ ఇదండి. మన రైతు బజార్ పొద్దున్నే ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ వీళ్ళు కొనేవాళ్ళు అందరూ కొనుక్కునే వాళ్ళే వస్తారు. అందరూ బల్క్కి ఏదైనా పండగ ఉన్నా లేకపోతే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ జరిగే వాళ్ళు కూడా పొద్దున్నే వచ్చి ఫ్రెష్ కూరగాయలు తీసుకునేదాన్ని వస్తారు. ఆల్మోస్ట్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది. ఒక పక్కే ఉంటారు, అంతా రాలేదు ఇంకా మొత్తం, అందుకని ఇలా ఖాళీగా ఉంది. చూడండి, ఇంకా పెట్టలేదు. రైట్ సైడ్ అనపకాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే బయట ఎక్కడన్నా కొనుక్కొని వచ్చి ఇక్కడ హోల్సేల్గా అమ్ముకుంటారు. సేమ్ ఫ్లవర్స్ కూడా అంతే, క్యాలీఫ్లవర్ కూడా అంతే, హోల్సేల్గా కొనుక్కొని వచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటారు. పువ్వు 15 రూపాయలు 20 రూపాయలు చొప్పున. కొంచెం ఎదరికి వెళ్తాము. ఎదర మీకు రైట్ సైడ్ రైతులు కూర్చుంటారు. నేను రోజు కూరగాయలు తీసుకునేది అక్కడే, వాళ్ళ దగ్గరే కొనుక్కుంటాను. ఎంత పడుతుంది అయినా సరే ₹1 ఎడిట్గా వాళ్ళ దగ్గరే మాట్లాడుకొని తీసుకుంటాను. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను అన్నాడు, పొద్దున్నే 4:30కి 4కి ఎవరు లేగుతారు, ఎవరు లేగరో, నేను జాబ్ చేసి వచ్చి పొద్దున్న 8:30 9 లేగాలంటేనే వాసిపోతుంది నాకు అని అన్నాడు. సరే అయితే నీకోసం రేపు పొద్దున్న ఒక వీడియో తీసి పెడతాను, చూడు ఎంతమంది ఉంటారు, అసలు చాలామంది ఉంటారని చెప్పాను. ఇది ఒక పార్ట్ మాత్రమే. మాకు మచిలీపట్నంలో సామాస్ ఆపోజిట్లో ఇంకొక పార్ట్ ఉంటుంది. అక్కడ తేగలు కూరగాయలతో పాటు తోటకూర కట్టలు అవన్నీ చాలా అమ్ముతారు వాళ్ళు అయితే వాళ్ళు కూడా కిటకిటలు అడిగిపోతారు అక్కడ కూడా. ఆ పార్ట్ తీయలేదు, ఇంకా నేను ఒక పార్టే తీసి చూపిస్తాను. ఇక మన సేల్ విషయానికి వస్తే టమాటా నాకు చిన్న టమాటా దొరికింది, అదే నాటు టమాటా దొరికింది. నేను ఒక ట్రే వేసుకున్నాను, 29 కేజీలు ఉంది. అది ట్రే సేమ్ మళ్ళీ నిన్న రేటే ₹300 పడింది. కేజీ ₹20 చొప్పున నేను ఇవాళ 10 కేజీలు అమ్మాను. దానికి గాను మనకి ₹200 వచ్చింది. అలాగే పొద్దున్నే వచ్చేటప్పుడు గేట్ కాడ తోటకూర కట్టలు అమ్ముతున్నాడు ఒక బాబాయి. తోటకూర కట్టలు వచ్చేసరికి ఒక్కొక్క కట్ట చిన్న కట్టే ₹1 చొప్పున తీసుకున్నాను. నేను ఒక 35 కట్టలు తీసుకున్నాను తోటకూర కట్ట. అవి ఏం చేశానంటే 10కి 5 కట్టల చొప్పున ₹70 ఇచ్చేసాను మొత్తం. తర్వాత ఉల్లిపాయ ఆల్రెడీ ఉంది కదా మన దాంట్లో, అది నేను నార్మల్గా ₹40 చొప్పున తీసుకున్నాను. ఇప్పుడు కేజీ ₹50 చొప్పున 2 కేజీలు ఇచ్చాను, అది అక్కడ ₹100 వచ్చింది. బంగాళదుంప కూడా మనకి ₹35 పడింది. మనం ₹45కి అమ్మాము, 2 కేజీలు అమ్మాము, ఇవాళ ₹90. మిర్చి వచ్చేసరికి ₹35 పడుతుంది మిర్చి. నేను 50కి చొప్పున కేజీ అమ్మాను, 2 కేజీలు అమ్మాను, మొత్తం 100 వచ్చింది. దోసకాయ లాస్ట్ టైం తీసుకున్న దోసకాయ ఒక 3 డేస్ తీసుకున్న దోసకాయ అలాగే ఉండిపోయింది. అది మనం కొన్న రేట్ అయితే ₹20, ఇవాళ అమ్మిన రేట్ అయితే ₹30. అది కూడా ఒక 3 కేజీలు వెళ్ళింది ₹90కి. టోటల్గా నాకు ఇవాళ బిజినెస్ ఎంత జరిగిందంటే ₹630 జరిగింది టోటల్ బిజినెస్. ఈ బిజినెస్లో మొత్తం అన్నీ పోగా నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే మొత్తం ₹230 వచ్చింది. అంటే ₹630లో ₹430 కూరగాయల రేట్లే పోగా నాకు మిగిలింది ₹230. ఇంకోటి మనకి ఇంకా టమాటాలు నేను 29 కేజీలు ఇస్తున్నాను చెప్పా కదా, 29 కేజీల్లో 10 కేజీలు పోగా ఇంకా 19 కేజీలు మిగిలింది నాకు. ఇంకా ప్లస్ మిర్చి ఒక కేజీ మిగిలింది, అలాగే బంగాళదుంప కూడా 1 కేజీ మిగిలింది. మేబీ రేపు యాక్చువల్గా టమాటో ట్రే వేసుకోవట్లేదు, మొత్తం అంతా కూడా రేపు ఏం చేస్తానంటే బంగాళదుంప ఒకటి అయిపోయింది మన దగ్గర, బంగాళదుంప, ఉల్లిపాయ ఒకటి అయిపోయింది, ఉల్లిపాయ, అలాగే అల్లం కూడా తీసుకోవాలని ఉంది. రేపు అల్లం కూడా తీసుకుంటాను. రేపు రోజులాగానే బాబాయ్ కూడా పొద్దున్నే తోటకూర అంతా వస్తానన్నాడు. తోటకూర వాళ్ళు వర్కౌట్ అయింది. రేపు కూడా సేమ్ ఒక ₹35 తోటకూర తీసుకుంటాను. అది కూడా సేల్ కలిసిద్ది కదా ఎంతో కొంత మనకి. అలాగే మార్కెట్లో బొప్పాయి లేదు, బొప్పాయి కోసం చాలా ఎతికాను రైతు బజార్లో. మనకి బొప్పాయి కూడా అడుగుతున్నారు కస్టమర్లు, బొప్పాయి తీసుకుందామని. బొప్పాయి కూడా తీసుకుంటే బొప్పాయి తీసుకుంటే ఒక 5-6 రోజులు 4 రోజులు నిల్వ ఉండిద్ది. మనకి బొప్పాయిలో కూడా ఒక మార్జిన్ బాగానే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్.